హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ గారు రాశారు. భూగ్రహం అనేది ఒక సజీవమైన శ్వాసిస్తున్న గ్రహం. భూగ్రహపు ఉపరితలంపై జంతువులతో సహా అనేక రకాల ప్రాణులు జీవిస్తున్నాయి. వీటిన్నింటి మధ్య మనం మానవులు అని పిలిచే ఒక ప్రత్యేక రకమైన జంతువు ఉంది. మానవుడు అనే జంతువు తనను తాను అన్ని జంతువుల్లోకెల్లా తెలివైనదిగా పరిగణించుకోవడమే కాకుండా ఇతర జంతువుల ప్రవర్తనలను అధ్యయనం చేయాలని, నియంత్రించాలని కూడా ప్రయత్నిస్తోంది. కానీ ఈ ఊహ తప్పనిసరిగా నిజమేనా? మనం ఈ క్రింద ఉన్న అంశాలపై దృష్టి సారిద్దాం. ఒక్క మానవ మృగం తప్ప మిగిలిన అన్ని మృగాలు ఈ రెండు కారణాలలో ఏదో ఒకదాని కోసం మాత్రమే ఇతర జంతువులను చంపుతాయి. ఒకటి ఆహారంగా తీసుకోవడం కోసం, రెండు ఆత్మరక్షణ కోసం. మరో వంక మానవ మృగం పైన చెప్పిన రెండు కారణాల కోసం మాత్రమే కాకుండా అతను ఈ విధంగా భావించినప్పుడు కూడా చంపగలడు. మూడవది, నాకు నీ చర్మపు రంగు నచ్చలేదు. 4, నాకు నీ మతం నచ్చలేదు. 5, నాకు నీ నమ్మక వ్యవస్థ నచ్చలేదు. 6, నాకు నీ రాజకీయ వ్యవస్థ నచ్చలేదు. 7, నువ్వు ప్రవర్తించే విధానం నాకు నచ్చలేదు. 8, నేను చెప్పినట్లు నువ్వు వినకపోవడం నాకు నచ్చలేదు. నువ్వు జీవించే ప్రాంతం నాకు నచ్చలేదు. 10, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నాకు నచ్చలేదు. 11, నీ జాతీయత నాకు నచ్చలేదు. 12, నిన్ను ముందుగా నేనే చంపేయకపోతే కనుక నువ్వు నన్ను చంపేస్తావని నా భయం. 13, నేను తీసుకోవాలనుకున్న వస్తువులను తీసుకోనివ్వకుండా నువ్వు అడ్డుపడతావని నా భయం. 14, నాకు చెప్పకుండా నువ్వు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం నాకు నచ్చలేదు. 15, నీ దగ్గర నాకన్నా ఎక్కువ డబ్బు ఉంది అనే వాస్తవం నాకు నచ్చలేదు. 16, నీ ఆలోచన విధానం నాకు నచ్చలేదు. 17, నిన్ను చంపడం ద్వారా నీ వస్తువులన్నీ నా స్వంతం అవుతాయి. 18, నిన్ను చంపడం ద్వారా నీ భార్యను నేను పెళ్లి చేసుకోవచ్చు. 19, నిన్ను చంపడం ద్వారా నాకు అందిన ఆదేశాలను నేను అనుసరిస్తున్నాను. 20, వగైరా వగైరా వగైరా. మరోసారి మానవులు ఒకరిని మరొకరు ఎందుకు చంపుకుంటూ ఉంటారు అనే కారణాలను మనం ఎప్పటికీ వ్రాస్తూనే ఉండవచ్చు. కానీ విషయం ఏమిటి అంటే, మానవులు భూగ్రహంపై ఉన్న అత్యంత తెలివైన జంతువుల. ఈ పుస్తకం మరింత వివేకవంతమైన ఇతర జీవుల గురించి తెలుపుతుంది. మానవులు ఏ విధంగా మార్పు చెంది ఒక మంచి జీవితం వైపు సాగుతారు అని ఆశతో మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఒక మంచి జీవితం కోసం మీరు చేస్తున్న అన్వేషణలో ఈ పుస్తకం మీకు తోడ్పడుతుంది. అనేక నక్షత్ర మహామండలాలు, సౌర మండలాలు, అనేక జీవరూపాలు, నాగరికతలతో కూడిన ఒక సువిశాల విశ్వపు అంచుల్లో ఉన్న ఒక చిన్న గ్రహమే మన భూగ్రహం. విశ్వం అంతా ఒక్కటే. విశ్వం అంతా శక్తిమయమే. శక్తి అనేది ప్రకంపన అని అభివర్ణించబడుతుంది. శక్తి ఎప్పుడూ సృష్టించబడదు లేదా నాశనం అవ్వదు. అది కేవలం రూపాలు మార్చుకోగలదు. వివిధ పౌనపుణ్యాల దగ్గర వివిధ జీవరూపాలు ఉంటాయి. మానవులమైన మనం మన పరిమితమైన ఇంద్రియాలతో లేదా మన పరిమితమైన విజ్ఞాన శాస్త్రంతో గ్రహించగలిగిన లేదా కొలవగలిగిన పౌనపుణ్యాల కన్నా ఇవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. అందువలన అవి ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు. ఎంత ఎక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపిస్తే విశ్వంలోని అంత ఎక్కువ భాగాన్ని గ్రహించగలగటం సాధ్యమవుతుంది. తనకన్నా తక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపించే ప్రతిదాన్ని అది గ్రహించగలుగుతుంది. భూగ్రహం అతి తక్కువ పౌనపుణ్యం దగ్గర ప్రకంపిస్తోంది అనే వాస్తవం నుంచే భూగ్రహంపై మన సమస్యలు ప్రధానంగా ఉత్పన్నం అవుతున్నాయి. కేవలం తక్కువ ప్రకంపనలతో కూడిన జీవరూపాలు మాత్రమే భూమి ఉపరితలంపై ఉండగలుగుతాయి. భూమిపై మనుగడ సాగించాలి అంటే మానవుడు అతి తక్కువ ప్రకంపనను కలిగి ఉండాలి. గ్రహపరమైన ప్రకంపన మాత్రమే కాకుండా విశ్వాన్ని కప్పి ఉండే ఆకాశానికి కూడా ఒక మౌలికమైన ప్రకంపనా స్థాయి ఉంటుంది. ఈ ఎథరిక్ ప్రకంపన కూడా విశ్వంలోని విభిన్న భాగాల్లో వేర్వేరుగా ఉంటుంది.
భూగ్రహం ప్రస్తుతం ఉన్న భాగంలో మౌలికమైన ఎథరిక్ ప్రకంపన స్థాయి చాలా తక్కువగా ఉంది. శుభవార్త ఏమిటి అంటే భూగ్రహం విశ్వంలోని ఉన్నతమైన ఎథరిక్ ప్రకంపన స్థాయితో కూడిన భాగంలోకి వెళ్తోంది. ఇందుకోసం భూగ్రహం తన స్వంత ప్రకంపన స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూగ్రహం 1983 నుంచి తన ప్రకంపన స్థాయిని పెంచుకుంటూ వస్తోంది. మరి డిసెంబర్ 2012 కల్లా ఉన్నత స్థాయికి చేరే ఈ మార్పు ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ఖగోళ శాస్త్రపరమైన ఒక వాస్తవం కనుక రేపు సూర్యుడు ఉదయించడం అనేది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో ఇది కూడా అంత ఖచ్చితంగానూ జరుగుతుంది. ఈ నూతన ప్రపంచంలో మనుగడ సాగించగలగాలి అంటే మనలో ప్రతి ఒక్కరూ మన ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి. మన అదృష్టవశాత్తు ఈ వ్యక్తిగత రూపాంతరీకరణను పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ 2028 వరకు మానవాళికి 16 సంవత్సరాల అదనపు సమయం అనుగ్రహించబడింది. నవీన యుగం 2029 సంవత్సరంలో ఆరంభమవుతుంది. నవీన యుగంలో ఈ విభాగంలో ఇంతకుముందు అడిగిన ప్రశ్నలన్నింటికీ మీరు అవును అని సమాధానం చెప్పగలుగుతారు. 2029 తర్వాత ఇక ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరమే ఉండదు. మన సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మారిపోతుంది. నిజంగానే మంచి కాలం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థాయి నాగరికతగా రూపాంతరం చెందుతాం. ఆ నవీన యుగం ఎలా ఉంటుంది? మనం ఏ సమస్య లేకుండా ఈ మార్పు ప్రక్రియ అనుభవాన్ని పొందడం ఎలా? మనం లోపల ఎన్నో అధ్యాయాలతో ఈ పుస్తకం నింపబడి ఉంది. ఎన్నో విశేషాలతో మరెన్నో మన ఊహకందని మార్పులు ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.